హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. చాలా చాలా బాగున్నారని ఆ భగవంతుడిని చాలా బాగుండాలని వేడుకున్నానండి. అవునండి, ఇవాళ కొంచెము లెంత్ చేంజ్ చేశాను. ఎందుకంటే అనుకోకుండా ఏదైతే కెమెరాది ఉంటుందో అది బ్రేక్ అయిపోయి నాకు కష్టమైంది. సో మీరు ఎలా ఉంది ఏంటి అనేది మీరు రాత్రి మీ పార్ట్నర్ది ఏంటి అనేది మీరు తెలుసుకోవాలని చాలా ఇంటెన్షన్తో ఉంటారనేదే అర్థం చేసుకొని నేను ఎలాగో అలాగా ప్రయత్నం చేసేసి కెమెరాని ఫిట్ చేసి నేను పెట్టడం జరిగిందనమాట. సో మనము జగ్లింగ్ చేస్తుంటేనే అంటే కర్డ్ మిక్స్ చేస్తుంటేనే కార్డ్ వచ్చింది. చూడండి, మీ మనసులో వ్యక్తి రాత్రంతా మీ గురించి ఏం ఆలోచించారు, మీ స్థితిగతులు ఎలా ఉన్నాయి, మీరేం చేశారు, మీరు ఇన్నర్ వర్క్ చేస్తున్నారా లేదా, లేకపోతే అలాగే ఉన్నారా, ఆ చింతలోనే ఉన్నారా, అలాగే ఏడుస్తూ ఉన్నారా అనేది మన కార్డ్స్ అనేది మనకు నిర్ణయాన్ని ఇచ్చేస్తాయి అన్నమాట. ఇది మనం చేస్తూ ఉంటే ఫజిల్ చేస్తుంటూనే వచ్చేసిందండి. ఈ ఫజిల్ అనేది ఇప్పుడు ఎలా ఏంటి అనేది మనకి తెలుస్తుంది. ఓకేనా? మీ మనసులో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని మీరు ఒక 3 సార్లు పేరు తీసుకోండి. ఇంకా మీరు జ్ఞాపకం చేసుకోండి. తన రూపం అనేది మీరు జ్ఞాపకం చేసుకోగలరు. ఓకేనా? ఇది ముందే వచ్చేసింది కాబట్టి మనము ముందు ఇలా పెట్టేసుకుందామండి. ఓకే అనుకోండి. ఓకే అనుకున్నారా? ఎస్. సెకండ్ కార్డ్ వచ్చేసి చాలా కష్టంలో ఉన్నారండి మీ వ్యక్తి. లాస్ట్ నుంచి తీస్తున్నాను. డివైన్ ఫెమినీ గురించి వచ్చారు. డివైన్ ఫెమినీ మళ్ళీ మనం అందాల మహారాణి తయారై వచ్చింది బంగారు బట్టలు వేసుకొని. ఓకేనా? ఓకే, మీ పర్సన్ చాలా మీ దగ్గరికి రావాలనే ఇంటెన్షన్తోనే ఉన్నారు. ఏదైతే ఉందో మీ పరిస్థితి అది మీరు బయట పెట్టలేకపోతున్నారు, తను కూడా బయట పెట్టలేకపోతున్నారండి. అలాంటి పరిస్థితిలో ఉన్నారు తను. ఓకేనా? థర్డ్ పార్టీ వచ్చిందండి. మీరు మీ ప్రేమని వెల్లడించారు. మీరు మీ ప్రేమని ఎంతో గాఢంగా వెల్లడించారు. కాకపోతే ఆ థర్డ్ పార్టీ ఏదైతే ఉందో మీ వద్దకి రానియలేకపోతున్నారు. తన పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకోగలరని నేను ఎప్పుడూ మిమ్మల్ని అడుగుతూ ఉంటాను. డివైన్ ఫెమినిన్ అయినా డివైన్ మెస్కులిన్ అయినా అందరూ ఒకటేనండి ఇక్కడ. ఓకేనా? ఇదిగోండి స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు. నిన్న కూడా ఇదే వచ్చింది మనకి కార్డ్ అనేది. మీరు జూమ్ చేసుకొని కూడా చూడగలరు. ఓకేనా? మీకు కార్డు కనపడకపోతే కనుక ఇదిగోండి తన పరిస్థితిలో తనని అంటే మీ గురించి ఎన్నెన్నో బాధలు ఆయన పడ్డారు. ఆయనకున్న పరిస్థితి ఎట్లా ఉందంటే మొత్తము ఏమి చేయలేకుండా కింద పడిపోయి ఉన్నారు. తన పైన చూడండి ఎన్ని కత్తులు అతని ఎంత భయంకరంగా చేసి ఉన్నాయంటే అంత భయంకరంగా ఉన్నాయి. సో మీరు ఏం చేస్తారంటే తన గురించి మీరు ప్రార్థన చేయండి. డిఎఫ్ అయితే డిఎం గురించి, డిఎం అయితే డిఎఫ్ గురించి ప్రార్థన చేయండి. కాకపోతే దీనికి ఫలితం ఏంటంటే మీకు వెన్నుపోటు ఎప్పుడైతే పొడిసారో అది మీరు దూరం అయిన తర్వాత తెలిసిందండి తన పరిస్థితి ఇలా ఉందని. ఎందుకంటే మిమ్మల్ని చాలాసార్లు నెగ్లెక్ట్ చేసిన పరిస్థితి ఉంది కదా, నెగ్లెక్ట్ చేసిండ్రు కదా వాళ్ళు. నెగ్లెక్ట్ చేసిన పరిస్థితి ఉంది కాబట్టే వాళ్ళకి ఈ పరిస్థితి వచ్చింది. ఓకేనా? మీరు తెగ బాధపడిపోయి ఫోన్లో ఇట్లా చేసేసి వాళ్ళని డిస్టర్బ్ చేసి మళ్ళీ మీరు ఇలాంటి టైంలో మీరు కాంటాక్ట్లో వెళ్ళారంటే మీరు నెగిటివ్ ప్లేస్లో వెళ్ళిపోతారు. సో మీరు చేసినంత వరకు ఏం చేస్తారంటే కామ్గా ఉండండి. ఓకేనా? తను మీ దగ్గరికి ఎలాగైనా వస్తారండి. మనకు ఫస్ట్ కార్డే అనేది మనకు చూపించేసింది. ఓకేనా? తన పరిస్థితి అసలు బాగాలేదు. మీరు ఎప్పుడైనా మన డివైన్ ఫెమినీ అనేది మహారాణి బంగారు తల్లి ఎప్పుడు చక్కగా ఉంటుంది. అది మగవాళ్ళల్లో ఉన్నా ఆడవాళ్ళల్లో ఉన్నా. మగవాళ్ళల్లో ఉంటే వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు, కాస్త మొహం కడుక్కొని బయటికి వెళ్ళినా కానీ ఇలాగే అందంగా ఉంటారు. దయచేసి బ్రదర్స్, మీరు పార్వతీ తత్వం ఉంటే మీరు భగవంతుడికి చాలా దగ్గర ఉండి ప్రార్థన చేస్తే మీకు భగవంతుడు చాలా తొందరగా మీకు యూనివర్స్ అనేది ఆన్సర్ తొందరగా ఇస్తుంది. ఓకేనా? అండ్ ఉన్న పరిస్థితి ఎట్లా ఉందంటే ఇక్కడ మీ దగ్గర రాలేరు, అక్కడ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళలేకపోతున్నారు. తను మీ దగ్గరికి రావడానికి సాయశక్తిలో స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు. దానికి కావాల్సింది ఇంకా చాలా అంటే పరిస్థితి బాగాలేదు కదా, పరిస్థితి బాగాలేదు కాబట్టి తను మీ దగ్గర రావాలనుకుంటున్నారండి. ఓకే, ఇంకా వచ్చేసి ఎస్ భగవంతుడి దీవెన ఉంది. మనకు కావాల్సింది కార్డ్ అయితే మనకు చక్కగా వచ్చేసింది. ఓకేనా? భగవంతుడి దీవెన ఉంది. మీరు చేయవలసింది ఎవరైతే ఉన్నారో డిఎం అయినా డిఎఫ్ అయినా భగవంతుడికి దగ్గర ఉండండి. ఏదైనా కోపం బాగా వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోండి. డివైన్ ఫెమినీ మీకు నిజంగా చెప్పాలంటే మనకి డివైన్ ఫెమినీగా నేను కూడా డివైన్ ఫెమినీగా
నాకు కూడా కోపం చాలా అధికంగా ఉండేది. ఎప్పుడైతే ధ్యానం చేయడమో, ఎప్పుడైతే నా డీఎం గురించి నేను అన్నీ వదిలిచ్చేసుకున్నాననమాట. మనస్ఫూర్తిగా అవునండి. ఇంటెన్షన్‌గా నేను నాకంటే నాకు అధికంగా నా డీఎంఏ నాకు చాలా ఇష్టం. నేను మీ ముందు నేనేది దాచనని మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. అవునండి. నా డీఎం అంటే నాకు ప్రాణం. నాకు డీఎం అంటే నా ప్రాణం. ఎందుకంటే నాకొక కారణం ఉందండి. దీంట్లో భగవంతుడు నన్ను క్షమించాలని మీ అందరి పూర్వకంగా మీ సమక్షంలో నేను వేడుకుంటున్నా ఆ శివ పార్వతుల్ని. నాకు ఆయనతోని మోక్షం ఉంది కాబట్టి ఆయన అంటే ఇష్టమండి. లేకపోతే నా భర్త నన్ను చిన్న పిల్లలాగా చూసుకుంటాడండి. ఆడపిల్ల అంటే నాకు 2 ఆడపిల్లలున్నా నన్ను కూడా ఒక పెద్ద బిడ్డలాగా చూసుకుంటారు. మరి ఈయనను వదిలి ఆయన మీద ఎందుకు మనసు ఉంటుంది? మీరే చెప్పండి. బికాస్ నా మోక్షం అనేది ఆయన దగ్గర ఉంది. నా అదర్ హాఫ్ ఏదైతే నా ఆత్మ ఏదైతే స్ప్లిట్ అయి ఉన్న ఆత్మ ఆయన దగ్గర ఉంది. నేను ఇన్నర్ వర్క్‌తోని ఆయన కూర్చున్నాడా, లేచాడా, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడా అనేది కూడా నేను ఈజీగా చెప్పగలిగేంత భగవంతుడు నాకు శక్తినిచ్చాడు. కాకపోతే ఏందంటే నేను అధిక కోపం ఉన్న మనిషిని కోపం తగ్గించుకున్నా. ఫస్ట్ స్టెప్పు కోపాన్ని తగ్గించేసుకున్నా, ధ్యానానికి దగ్గరైనా, ఫుడ్ మొత్తం మార్చేసుకున్నా, నీళ్ళు ఎక్కువ తీసుకున్నా, ఆకుకూరలు తిన్నా. అంటే నేను శాకాహారి బాగా మటను, చికెన్ తినే మనిషిని కాదండి. ఫస్ట్ నుంచి కూడా నేను చాలా సాదాగా ఉండే మనిషిని. నాకు ఇష్టమైంది ఒక గుడ్డు. ఆ గుడ్డు కూడా మానేసుకున్నా. అంటే నేనే ఎప్పుడైతే ఈ జర్నీలో ఉన్నాను అని తెలిసిందో అప్పుడు నా గురించి నేను నా పద్ధతులన్నీ మార్చేసుకున్నా. వై? బికాస్ దిస్ ఈజ్ అ స్పిరిచువల్ జర్నీ అని ఎందుకన్నారు? 1 రోజు 2 రోజులు అయ్యేది కాదు కదా. సాగుతూనే ఉంటుంది. దీనికి ఆరంభమే తప్ప అంతం అనేది లేదనమాట. దయచేసి ఎవరైతే దీంట్లో ఉన్నారో మీరు మిమ్మల్ని పూర్తిగా మార్చేసుకోండి. అప్పుడే మీరు మీ జర్నీని మీరు ఈజీగా ఒక 10 ఏళ్ళు కావాల్సింది ఒక 5 ఏళ్లలో, 5 ఏళ్ళు కావాల్సింది ఒక 2 ఏళ్లలో మీ డీఎంని మీరు దక్కించుకోగలరు. అంటే పెళ్లి చేసుకోమని నేను మీకు ప్రతి వీడియోలో చెప్తాను కదా. పెళ్లి చేసేసుకోవాలి. ఎవరో అన్నారు, నిన్న సిస్టర్ ఎవరో పెట్టారు కామెంట్లో, అక్క ట్విన్ ఫ్లేమ్తోనే పెళ్ళి అవుతుందా? అమ్మ, దానికి సిచ్యువేషన్స్ అన్నీ చాలా ఉంటాయి. ఓకేనా? సిచ్యువేషన్స్ బట్టి భగవంతుడు వాళ్ళ ఇన్నర్ వర్క్‌తోని వాళ్ళ పూర్వజన్మల్లో ఎలా విడిపోయారో మరి ఆ కారణంగా కూడా ఈ జన్మలో వాళ్ళకి కళ్యాణం చేసేది ఉందా లేదా అనేది అది భగవంతుడికి డివైన్‌కి తెలుసమ్మ. నాకు ఎవరైతే చెల్లెమ్మ నాకు కామెంట్లో రాసిందనమాట, అక్క ట్విన్ ఫ్లేమ్స్ ఇద్దరికి పెళ్ళి అయిపోతుందా? అది సాధ్యమైనంత వరకు అవుతుందా కాదా అనేది మన చేతిలో లేదు. పూర్వజన్మలో మనం ఎలా చనిపోయామో దానికి ఫలితంగా ఈ జన్మలో మనకి కళ్యాణం ఉందా లేదా మన ఇన్నర్ వర్క్ ఎవరైతే డిఎఫ్ ఉంటుందో అది పూర్తిగా ఆమె తనని తాను భగవంతుడికి సమర్పించుకున్నప్పుడు, తన అలవాట్లు మార్చుకున్నప్పుడు అన్నీ మొత్తం కంప్లీట్గా 100% తను మారిపోయినప్పుడు అప్పుడు ఆ భగవంతుడు నీ తపస్సు కంటే సింపుల్గా చెప్పాలంటే తపస్సును మెచ్చి భగవంతుడు నీ పూర్వజన్మ భర్తను నీ దగ్గర తీసుకొస్తాడు. రైట్? తీసుకొచ్చిన తర్వాత మీకు కళ్యాణమైనతో ఉందా లేదా అనేది మన పూర్వజన్మలో చేసుకున్న చనిపోయిన దాని కారణం ప్రకారంగా ఈ జన్మలో ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు మ్యారీ యువర్ ట్విన్ ఫ్లేమర్, ప్లీజ్ డూ హార్డ్ వర్క్. నేను ఆయనను పెళ్లి చేసుకుంటానని అడగకూడదు. ఆయన నాకు పెళ్లి చేసుకోవాలి అని కూడా అడగద్దు. భగవంతుడా నీ చిత్తము, కానీ నాకైతే ఆయన చాలా ఇష్టము, ఆమె చాలా ఇష్టము. నీ చిత్తం ఉంటే నాకు ఆయననిచ్చి కళ్యాణం చేయండి. ఆయనతోని ఏదైతే మిగతా జీవితం ఉందో ఆ జీవితం నేను గడపాలని చాలా తలంపుతో ఉన్నానని ప్రార్థన చేయండి. తెలుగు వాళ్ళైతే చెప్పాను కదా, మంచిగా పూజలు చేయండి. ఓకేనా? శివయ్య పార్వతికి పూజలు చేయండి. ముస్లిం అయితే మంచి నమాజ్ చేసుకోండి. జీసస్ క్రిస్టియన్స్ వాళ్ళైతే మంచి ప్రేయర్ చేయండి. గురునానక్ వాళ్ళైతే చక్కగా మంచిగా ప్రేయర్ చేసుకోండి. ఓకేనా? సాత్విక ఆహారం తినండి, మీ ఆరోగ్యానికి చాలా మంచిది దీంట్లో అని మీ జ్యోతిక అక్క మీ బాగోగుల కోసం 24 గంటలు ఆలోచిస్తూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉంది. ఈవినింగ్ కూడా మంచిగా అప్డేట్ పెడతాను. దయచేసి మీరు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వేయగలరు. ఇంకా ఏంటంటే నాకు ఏమంటారు, ఎవరైతే రీడింగ్ చేయించుకుంటున్నారో రీడింగ్ చేసుకునే వాళ్ళు నా ఫోన్ నెంబరు నేను స్క్రీన్ పైన పెడుతున్నాను. దానికి మీరు మెసేజ్ చేయొచ్చు. ఓకేనా? వాళ్ళ ఇన్నర్ వర్క్ తోని హీలింగా, టారోస్ రీడింగా, సంథింగ్ ఇస్ దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్సా, దాన్ని బట్టి నేను ఛార్జెస్ చేయడం ఉంటుందన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.